హాయ్ హలో అందరికి నమస్తే. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. 14 నెలల కాలంలో కూటమి యొక్క పరిస్థితి ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో 52 నియోజకవర్గాలలో మరి కూటమి దారుణంగా అంటే వాషౌట్ అయ్యేటువంటి పరిస్థితికి ఏ రకంగా వచ్చింది, మరి ఆ అంశాలకు సంబంధించి కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత, అధికార పార్టీకి చెందినటువంటి మరొక అనంతపురం చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ ఆ గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి చెప్పినటువంటి మాట్లాడుకునేటువంటి అంశాలను మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక మీడియా డిబేట్లో ఒక సంచలన రిపోర్ట్ అయితే బయటపెట్టడం జరిగింది. మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ అంశాలకు సంబంధించి మీకు ఈ వీడియోకి చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏసీలో కూర్చొని మనకి ఛానల్స్ ఉన్నాయి కదా అని ఏసీలో కూర్చొని మాట్లాడడం వేరు, గ్రౌండ్ రియాలిటీ అంటే గ్రౌండ్లో తిరిగి అక్కడ అసలైనటువంటి నిజాలు తెలుసుకొని మాట్లాడడం వేరు. ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏసీలో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తూ ఉంటారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, మేము చెప్తే వింటారు కదా అని చెప్పి. అయితే ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అవినీతి కానీ వాళ్ళ రాసలీలకు సంబంధించి కానీ పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుందని చెప్పి, అదేవిధంగా ఎన్టీఆర్ గారికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటలు పెద్ద డ్యామేజ్ పార్టీకి. సిబిఎన్ సీరియస్, మీరేంటి మీ సంగతి ఏంటి అని చెప్పి సీరియస్ అయ్యారని చెప్పి ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు. వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఆ డిబేట్లో పిలుచుకుంటారు. అయితే నిన్న వాళ్ళు ఊహించినటువంటి ఆన్సర్ వచ్చింది. కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు ఎవరైతే ఉన్నారో ఊహించినటువంటి కామెంట్స్ అయినా వీళ్ళు అడిగారు, అందరూ అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఈయనను అడిగారు, చెప్పండి మీరేం చెప్పండి అంటే, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఆ క్రమశిక్షణ కానీ ఇప్పుడు ఉన్నాయంటే కుండ బద్దలు కొట్టేసాడు. లేనే లేవు, వీళ్ళు కేవలం సంపాదించుకోవడం కోసము, అదేవిధంగా కామంతో కళ్ళు మూసుకొని పార్టీకి డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, మాట్లాడడానికి అవకాశం ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, నారా లోకేష్ గారు మాట్లాడాలి, ఎప్పుడైనా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి చేత మాట్లాడిస్తారు. అంతే కదా జరుగుతున్నది. ఇప్పుడు నారా లోకేష్ గారికి ఏంటంటే అందరూ సీనియర్లు ఉంటే తనకి ఇబ్బంది కాబట్టి తనకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళని మంత్రులుగా వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు కేవలం సంపాదన మీద దృష్టి పెట్టారని చెప్తా ఉన్నారు గఫూర్ గారు. గ్రౌండ్ రియాలిటీ చెప్తా ఉన్నారు, గ్రౌండ్లో తిరిగితే తెలిసినటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించారు ఆయన. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఇది అబద్ధం, ఇది ఫేకు, వైసీపీ పార్టీ నాయకుల కుట్ర అనేది చెప్తా ఉన్నారో, లేదు నేను అనంతపురం వెళ్ళాను, అనంతపురం వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ మరి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటి, ఆయన వల్గర్గా మాట్లాడతారు, ఆ మాటలు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలే. ఇక జీవితంలో మళ్ళీ గెలిచేటువంటి అవకాశం లేదు, పార్టీ చాలా దెబ్బతినింది పార్టీ. ఈ ఎఫెక్ట్తో వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా క్షీణించిపోయింది కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి వైసీపీ సైకోలు ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఏబిఎన్ వెంకటకృష్ణ చెప్తా ఉంటే, అసలైనటువంటి నిజాలు ఇవిరా బాబు అని చెప్పి నేను కుండ బద్దలు కొట్టేశాడు ఆయన. రాయలసీమ ప్రాంతంలో 52 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు టీడీపీ పార్టీ మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది రాయదుర్గము, హిందూపురం నియోజకవర్గం తప్పితే మిగతా 50 నియోజకవర్గాలలో దారుణంగా ఓడిపోబోతుంది. అది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారని చెప్పి ఆయన నిన్న డిబేట్లో చెప్పడం జరిగింది. అంటే ఏ స్థాయిలో అవినీతికి పాల్పడతా ఉన్నారో, ఏ స్థాయిలో ప్రజలు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారో, ఏ స్థాయిలో వీళ్ళ పాలన ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి మరి, వైసీపీ క్షీణించిపోయింది రాజకీయంగా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వైసీపీ తన గ్రాఫ్ను పెంచుకుంది రాయలసీమ అంటే వైసీపీకి పట్టున్నటువంటి ప్రాంతం. మన జరిగినటువంటి ఎన్నికల్లో దారుణమైనటువంటి ఫలితాలు ఏ రకంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏం జరిగింది, ఈవీఎంలా లేకపోతే ఓట్ల గల్లంతం ఇంకోటి అని పక్కన పెడితే ఫలితాలు అయితే వైసీపీకి దారుణమైనటువంటి ఫలితాలే అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు 14 నెలల కాలంలోనే, ఎక్కువ రోజులు టైం పట్ల 14 నెలల కాలంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి. 50 నియోజకవర్గాలలో వాషౌట్ టీడీపీ పార్టీ. అది వాళ్ళకి సంబంధించిన ఛానల్లో డిబేటు, వాళ్ళకి సంబంధించిన నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతున్నటువంటి మాట. సో ఇక్కడ ఎవరు క్షీణించిపోయినట్టు, ఎవరి పార్టీ నాశనం అయిపోయింది రాజకీయంగా, ఎవరు ఎక్కువ తప్పులు చేస్తున్నట్టు, ఇక్కడ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే గెలిచే స్థాయికి వైసీపీ పార్టీ వెళ్ళిపోయిందని చెప్పినటువంటి సందర్భం గుర్తులేదా? వీళ్ళ మీడియా ద్వారా వీళ్ళ అబద్ధాలు చెప్తానంటే నమ్ముతారా ప్రజలు? గఫూర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గ్రౌండ్లో తిరిగి చెప్తున్నటువంటి విషయాలు కదా ఇవి. మరి
సో ఆయన ఇప్పటికి ఏం చెప్తా ఉన్నారు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే ఎంతో కొంత నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు, లేకపోతే ఇంకా దారుణమైనటువంటి నష్టాన్ని మీరు మూట కట్టుకుంటారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేస్తారు. సో కొంతమందికి మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజం మాట్లాడారా లేదనే డౌట్ ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం వినిపిద్దాం. ఎందుకంటే కొంతమంది నమ్మరు కాబట్టి వాళ్ళకి వినిపించాలి కదా, మనం ఒకసారి వినండి. ఎందుకు ఖండించడం లేదు, ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు? కొంతమంది స్తబ్దతలో ఉన్నారు, కొంతమంది సంపాదనలో ఉన్నారు. ఇప్పుడు నేను అనంతపురం ఎమ్మెల్యే ఆడియోలన్నీ విన్నానండి. నేను ఈ మధ్య అనంతపురం పోయినాను, చాలా మందితో కనుక్కున్నాను నేను. అవన్నీ కరెక్ట్ అండి. ఆయన బుకాయించవచ్చు, నావి కాదు అవి కాదు, అంతేకాదు బండ బూతులు మాట్లాడడం. ఏం కల్చరో ఏమో, ఎట్లా టోను తీసుకుని వచ్చాడో, పార్టీలో ఎమ్మెల్యేగా పెట్టినారో, డబ్బులుంటే అయిపోయా అనుకొని అడ్డగోలుగా తీసుకుని వచ్చి పెడితే అట్టటోల ద్వారా తెలుగుదేశం మునిగిపోతుంది. ఆ బూతులు పచ్చి బూతులు మాట్లాడినటువంటి అది జనమందరూ చెప్తున్నారు. ఆ ఊర్లో నేను తెలుగుదేశం ఒక స్థాయి నాయకుడు, ఇంతకుముందు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు, ఆయన మాట్లాడి చెప్పింది ఏమంటే, సార్ సంవత్సరంన్నర లోపల ఈరోజు పరిస్థితి ఏంటంటే హిందూపురము రాయదుర్గం తప్ప ఇంకెక్కడ మామూలు గెలవరు. టైం ఉండొచ్చు, కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఆ భావనలు ఏంటిదా అని చెప్తున్నాడు. కాబట్టి సంపాదనలో ఉన్నాడు, అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు, ఆక్రమించుకున్నారు, జనాన్ని బెదిరిస్తున్నారు, తిరుగుతున్నారు, పోలీసును తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని అడ్డగోలు కేసులు పెట్టిస్తున్నారు. సీనియర్స్ మిన్నకున్నారు, నాకు అంటే అట్టనట్లుగా వాళ్ళు ఉంటున్నారు. మంత్రులు అంతా జూనియర్స్ అండి. ఎందుకంటే లోకేష్ గారు టాప్ లో ఉండాలి కాబట్టి అందరు జూనియర్స్ తో పెట్టుకున్నారు. ఈ జూనియర్స్ ఎవరికి నోరు లేదు, మామూలుగా లేదు. అధికార యంత్రాంగం మీద పట్టు లేదు, ప్రజా సమస్య మీద పట్టు లేదు, అట్లాంటి మంత్రులుగా ఉన్నారు. నేను అడిగితే వెంకటకృష్ణ గారు వైసీపీలో మంత్రులు అన్న ఇప్పుడు శ్రీనివాసరావు గారు గఫూర్ గారు జూనియరా. సో అది ఆయన మాట్లాడుతూ ఉంటే ఏపీ వెంకటకృష్ణ గారికి ఏం మాట్లాడే అర్థం కాక ఇది మామూలు దాడి కాదని చెప్పి చెప్తా ఉన్నారు. నిజాలు అట్లుంటాయి. మనం ఏసీలో కూర్చొని మనం చెప్పిందే ఇదే నిజం అనుకుంటే పొరపాటు. అసలైన నిజాలు మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. గఫూర్ గారు కుండ బదులు కొట్టారు. అది కూడా అధికార పార్టీకి చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పినటువంటి అంశాలు ఈ 14 నెలల కాలంలోనే ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ప్రజలకు అభిప్రాయాలు మారిపోయాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయి ఏ రేంజ్లో పెరిగింది, వాళ్ళ గ్రాఫ్ అనేటువంటి విషయాలను వాళ్ళే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఒక రాయలసీమలోనే కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి అనే విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే సో ఇప్పుడు రాయలసీమ నుంచి ఒక వ్యక్తి మంత్రిగా ఉంటారు, వేరే నియోజకవర్గాలకు ఆయన వెళ్ళడానికి అనుమతి ఉండదంట. ఆ ఎమ్మెల్యే అనుమతి కావాలంటే ఖచ్చితంగా ఒక మంత్రి. అంటే తన శాఖకు సంబంధించి రివ్యూ చేసుకోవాలన్నా, తన శాఖకు సంబంధించి ఆ నియోజకవర్గం వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి, సో ఈ రకమైనటువంటి దారుణ పరిస్థితులు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యలు పట్టించుకోవడం మానేశారు, వాళ్ళ సంపాదన మీద దృష్టి పెట్టారు కాబట్టి అతి దారుణంగా పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోతూ ఉంది, వైసీపీ తన గ్రాఫ్ను పెంచుకుంటుందని చెప్పినటువంటి పరిస్థితి. సో మరి మీరేమంటారు? రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు ఆయన మాటలతో మీరు ఏకీభవిస్తారా? అంటే 52 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు తప్పితే మిగతాదంతా వాళ్ళు వాషౌట్ అవుతారనేది చెప్తా ఉన్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? దానికి సంబంధించిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.